హాయ్ అండి, నేను ఈ రోజైతే గోధుమ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో మీకు తయారీ విధానం చెప్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రాసెస్ ఏంటో చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టవ్ వెలిగించాను, నెయ్యి వేసి ఇలా పెట్టుకున్నామండి. ఇదిగోండి జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఏం చేద్దామంటే, ఇదిగోండి గోధుమ పిండి అయితే 1 కప్పు తీసుకున్నాను నేను. గోధుమ పిండి హల్వా అయితే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే, మనకి నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కదండి. నెయ్యి తర్వాత మనం జీడిపప్పు వేసుకున్నాం కదా ఎక్కువగా. అదిగోండి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది. మనం సిమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో రవ్వ అయితే వేసేసుకున్నానండి. చూడండి, ఇదిగోండి ఇలా కలుపుకుందాం ఉండలు రాకోకుండా. మరే చెల్లని చూడు, చూడండి ఇది ఫ్రై అవుతుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కదండి. ఇలా ఇది తక్కువ టైంలో అయిపోతుంది, పెద్ద టైం ఏమీ పట్టదండి మనకి. చూడండి ఇప్పుడు 1 కప్పు పాలు పోస్తున్నాను. ఇదిగోండి కాసి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 కప్పు. ఇదిగోండి పంచదార అయితే 1 కప్పు. ఇదేంటంటే మనం సిమ్లోనే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకునే తయారు చేసుకోవాలి. మంట హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది ఇది. గోధుమ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇదిగో లాలికల పొడి వేస్తున్నాను. ఇదిగో చూడండి గోధుమ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది, నెయ్యి ఫ్లేవర్ ఇవన్నీ వస్తుంది. ఇదిగోండి జీడిపప్పు బాగా ఫ్రై చేసి వేసాను కదా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చూద్దామండి. ఇప్పుడు నేనైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూద్దామండి, టేస్ట్ చూద్దాం.